మకర రాశి వారికి ఈ వారం అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అన్నీ మనకే తెలుసు, అన్నీ మనం ఆలోచించుకుంటాం అనే భావంతో వెళ్ళకండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయవాళ్ళు, ప్రతి ఒక్క ఆలోచన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఆరోగ్యరీత్యా ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. అష్టమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు శనితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి మధ్య, తల్లిదండ్రుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతాన విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేదాకా వచ్చిన కాంట్రాక్టులు చేజారిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. మీ పైన అధికారుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. మీ చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సంఘ సేవలు కావచ్చు, పేరుపై ఖాతాలు లభిస్తాయి. నలుగురిలోనూ మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఏదైనా సరే కష్టపడాలి, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, మన పని మనం చేసుకోవాలనే భావంతో మీరు ఉంటారు. అయితే ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టే రకంగా గ్రహగతులు గోచరిస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా దైవానుగ్రహం మీద భారం వేసి దేవుడి మీద నమ్ముకుని మీ పని మీరు చేయండి. ఏదైనా సరే మకర రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏదైనా సరే దైవానుగ్రహం తోడుంటే ఎన్నిటినైనా సాధించగలుగుతాం. ఈ రాశి వారికి జన్మరాశి బలంగా ఉంది కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సక్రమంగా తీసుకుంటే చక్కని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.